ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు అలా లెక్కనైతే గనక కేరళలో బీజేపీ గెలవకూడదు తిరువనంతపురంలో. అన్ని టైముల్లో అట్టు ఉండదు, విపరీతమైన వ్యతిరేకత ఉంటే వేరు. ఇక్కడ ఒక ఆస్పెక్ట్ లో రేవంత్ కి సంతోషం, రెండో ఆస్పెక్ట్ లో రేవంత్ కి పెద్ద థ్రెట్. ఎందుకంటే ఇంతకు ముందు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఒకసారి డైరెక్ట్ గా మున్సిపల్ ఎలక్షన్స్. ఎందుకంటే 2014లో ఎన్నికలు జరిగినాయి, మున్సిపల్ ఎన్నికలు 2014లో. ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయే ముందు మున్సిపల్ ఎన్నికలు పెట్టాడు, స్థానిక ఎన్నికలు పెట్టాడు. అప్పుడు కాంగ్రెస్ లీడ్ ఉంది ఆ టైంలో 14లో. మున్సిపాలిటీలు అయ్యి ఆ తర్వాత వాళ్ళందరూ ఇటుకు వచ్చేసారు తప్పించి ఎలక్షన్స్ ఏం జరగల. అప్పుడు హైదరాబాద్ ఎలక్షన్ జరిగింది, బట్ మున్సిపాలిటీల ఎన్నికలు అయిపోయినాయి. అప్పుడు 2020లో కేసీఆర్ రెండోసారి గెలిచాక డైరెక్ట్ గా ఎన్నికలు పెట్టాడు ఆయన. అప్పుడు గెలిచిన దాంతో పోల్చుకుంటే కాంగ్రెస్ మైనస్. అంటే గెలిచిన పార్టీ, మీరు అన్నట్టు గెలిచిన పార్టీ లెక్క చూస్తే అప్పుడు కాంగ్రెస్ కి 5 మున్సిపాలిటీలు, బీజేపీ 2 మున్సిపాలిటీలు గెలుచుకున్నప్పుడు. వీళ్ళు మిగతా అన్ని దాదాపు 103 ఉన్నాయి అప్పుడు. ఇప్పుడు 113 కదా, 103 దగ్గర ఉన్నాయి దగ్గరగా. భారీగా గెలిచారు అప్పుడు. ఓన్లీ 5 కాంగ్రెస్ మున్సిపాలిటీ. ఇప్పుడు చూస్తే దాదాపు 15-20 గెలిచినట్టున్నారు వీళ్ళు బీఆర్ఎస్. అంటే అధికార పక్షంగా మెజార్టీ